హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మదన్ మోహన్ చర్ణ. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి అయితే మేము ముంగల్కి వచ్చాను. అదేంటిది అని అంటే ఒక క్లయింట్కి కంప్లీట్ లోగో డిజైనింగ్, స్టోర్ డిజైనింగ్ మొత్తం చేసామన్నమాట. అందులో తీసుకున్న కాన్సెప్ట్స్ గురించి వాళ్ళని డిస్కస్ చేద్దాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. వెల్కమ్ బ్యాక్. ఈ క్లయింట్కి వచ్చేసరికి 2 లోగోస్ చేసాము. సో ఫస్ట్ లోగో వచ్చేసరికి కంపెనీ లోగో అండ్ సెకండ్ లోగో వచ్చేసరికి స్టోర్ లోగో. సో కందాస్ ఫ్యూజన్ ఫుడ్స్ ఈ లోగో డిజైన్ చేయడానికి రీజన్ ఏంటిది అని అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి స్కంద అన్న పేరు వాళ్ళు దేవుణ్ణి నమ్మడం వల్ల పెట్టుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటిది అని అంటే దాంట్లో సుబ్రహ్మణ్య స్వామి స్థూలము అండ్ నమిలి పింఛం కావాలి అన్నందుకు మనం ఈ లోగోని అయితే డిజైన్ చేసాము. సో ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోగోలో సుబ్రహ్మణ్య స్వామి స్థూలం అయితే ఇచ్చాము అండ్ నమిలి పింఛాన్ని మనము బాడీని వచ్చేసరికి ఎస్ షేప్ లో అండ్ నమిలి పింఛం వచ్చేసరికి ఎఫ్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఎస్ అండ్ ఎఫ్. సో ఫ్యూజన్ ఫుడ్స్ కి ఎఫ్ అండ్ స్కందాస్ కి ఎస్. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా స్థూలాన్ని మనం బ్యాక్గ్రౌండ్ లో నమిలి పింఛానికి సపోర్ట్ గా ఇచ్చామన్నమాట. సో ఇదైతే కంప్లీట్ గా స్కందాస్ లోగోకి రీజన్ బిహైండ్. అండ్ ఇంకోటి వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళు హిందూ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అడిగారు కాబట్టి మనం మెరూన్ అండ్ ఆరెంజ్ ఎల్లో కలర్ అయితే మనం ప్రిఫర్ చేసి వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసరికి సింప్లీ పరోటా. సో ఇది వచ్చేసరికి వాళ్ళ స్టోర్ నేమ్ అనమాట. సో సింప్లీ పరోటా అనే లోగోని మనం డిజైన్ చేసాము. మోర్ ఓవర్ ఏంటిది అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సింప్లీ పరోటా అనే నేమ్కి మనము బ్యాక్గ్రౌండ్లో పరోటా షేప్ ఏదైతే ఉంటుందో రౌండ్ షేప్, ఆ రౌండ్ షేప్ని అయితే తీసుకున్నాము. అండ్ కంప్లీట్లీ లోగో వచ్చేసరికి టైపో బేస్డ్ లోగో అనమాట. సో ఈ టైపో బేస్డ్ ఏంటిది అంటే మనం సింప్లీ అన్న నేమ్ ఉన్నందుకు చాలా సింపుల్గా అయితే డిజైన్ చేసాము. మోర్ కాంప్లికేషన్స్ అయితే అందులో ఇవ్వలేదు, ఐకాన్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. రీజన్ బిహైండ్ ఎందుకు అంటే ఆల్రెడీ నేమ్లో సింప్లీ అని ఉన్నందుకు దాన్ని రిజంబుల్ చేయాలి కాబట్టి ఓన్లీ టైపోలో అయితే సింప్లీ పరోటాని రిజంబ్లెన్స్ చూపిస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ పైన మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సింప్లీలో ఎల్ని మనం ఒక బేస్ ఎలిమెంట్ టైప్ ఇచ్చామన్నమాట. సో ఆ ఎలిమెంట్ వల్ల ఏంటి అంటే దానిపైన స్కందాస్ అనే వాళ్ళ కంపెనీ నేమ్ని బేస్ కిందకి చూపిస్తున్నాం అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ రౌండ్ షేప్ వచ్చేసరికి పరోటా షేప్ ఇందాక నేను మీకు చెప్పినట్టు. అండ్ వాళ్ళకి కావాల్సింది ఏంటిది అని అంటే సన్ రైజింగ్ అవుతున్నట్టు ఉండాలి అన్నందుకు మనం సన్ రైజింగ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చాము. అండ్ మోర్ ఓవర్ ఇందులో యూజ్ చేసిన కలర్స్ కూడా వాళ్ళకి ట్రెడిషనల్ వేలో పసుపు కుంకుమ అనే కలర్స్ కావాలి అన్నందుకు ఆ కలర్స్ అయితే మనం యూజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎలిమెంట్స్. సింప్లీ పరోటాకి కొన్ని ఎలిమెంట్స్ అయితే యూజ్ చేసాము. అది 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒకటి వచ్చేసరికి లోటస్, సెకండ్ వచ్చేసరికి ముగ్గు. బేసికలీ మన ఇండియన్ ట్రెడిషన్స్ ని చూపియాలి అని చెప్పేసి లోటస్ ఎలిమెంట్ అండ్ ముగ్గు ఎలిమెంట్ అయితే చూపించడం జరిగింది. సో మీరు ఎక్కడ చూసినా కానీ ఆ 2 ఎలిమెంట్స్ మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. ఆ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఆ ఎలిమెంట్స్ కానివ్వండి, ఎక్కడున్న బార్డర్ లో కానివ్వండి, ఎక్కడున్నా కానీ ఆ ఎలిమెంట్స్ ని మేము బాగా చూపించాము. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లాసెస్ మీద అంటే ఫుడ్ కౌంటర్ హెడ్ మీద, సో బేసికలీ ఏంటిదంటే ఫుడ్ కౌంటర్ ఉంది, ఫుడ్ కౌంటర్ పైన గ్లాస్ ఎలిమెంట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఆ గ్లాసెస్ కి మనం వినైల్ స్టిక్కరింగ్ చేపించాము. సో ఆ వినైల్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ డిజైన్ ఎలిమెంట్స్. ప్రతి ప్రోడక్ట్ ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండే ప్రోడక్ట్స్ ఇన్ ది సెన్స్ టిఫిన్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏమున్నా కానీ సో ఇడ్లీ, దోశ, వడ ఇవన్నిటివి మేము ఆ హెల్త్ బెనిఫిట్స్ని ఎగ్జాంపుల్ ఇడ్లీ ఫోటో పెట్టి ఆ ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ ఆ ఇడ్లీ బెనిఫిట్స్ మొత్తం కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాము. సిమిలర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇడ్లీకి, దోశకి, వడకి, పూరికి అన్నిటికీ మేము సిమిలర్ ఎలిమెంట్స్ అయితే ప్రొసీడ్ అయ్యి ప్రతి గ్లాస్ మీద 2 ప్రోడక్ట్స్ వచ్చేటట్టు మేమైతే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి రైట్ సైడ్ వాల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి ఎన్టీ రామారావు గారిని అండ్ పివి నరసింహారావు గారిని హైలైట్ చేస్తూ వాళ్ళ చుట్టూ అంటే ఒకరు వచ్చేసరికి పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఇంకోరు వచ్చేసరికి ఫిలిం ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఉన్న ఇమేజ్ సరౌండింగ్స్ మొత్తం ఆ రిలేటెడ్ ఇండస్ట్రీ ఫోటోగ్రాఫ్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఆ వాల్ మీద ఎన్టీ రామారావు గారిని, పివి నరసింహారావు గారిని చూపిద్దాము అని చెప్పేసి అండ్ దాని చుట్టూ ఫిలిం ఇండస్ట్రీలో పాపులర్ ఫిగర్స్, పొలిటికల్లో ఉన్న పాపులర్ ఫిగర్స్ అండ్ కొన్ని కేటగిరీ పాపులర్ ఫిగర్స్ ని కూడా మేము ఇందులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. వాళ్ళ కస్టమర్లు వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసేటప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ ని చూస్తుంటే వాళ్ళ గురించి తెలవాలి అని ఒక ఇంటెన్షన్ తోటి ఉన్నందుకు మనం ఆ ఫోటోగ్రాఫ్స్ ని మొత్తం హై క్వాలిటీలో జనరేట్ చేసి పెట్టడం అయితే జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎన్టీ రామారావు గారిని, పివి నరసింహారావుని హైలైట్ చేశాము. ఎందుకనంటే వీళ్ళందరూ ఇప్పుడు మీ సరౌండింగ్ లో చూస్తున్న పర్సన్స్ అందరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లెజెండ్స్, ఏదో పొలిటికల్లీ కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీకి కానివ్వండి.
ఈ లెజెండ్స్ అందరినీ వాళ్ళ వచ్చే కస్టమర్స్ చూడాలి అని ఒక ఇంటెన్షన్ తోటి క్రియేట్ చేసిన డిజైన్ ఎలిమెంట్. అండ్ ఈ డిజైన్ ఎలిమెంట్ కి బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇందాక నేను మీకు చెప్పిన 2 ఎలిమెంట్స్ మాత్రమే, నన్ ఆఫ్ ది థర్డ్ ఎలిమెంట్ అయితే లేదు. అండ్ సెకండ్ వాల్ కి క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి పరోటా రిలేటెడ్ ఒక ఎలిమెంట్స్ ని చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నారు. బట్ మేమేం సజెస్ట్ చేసాము అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక డాన్స్ ని అండ్ కేరళ రాష్ట్రానికి చెందిన కథకళి డాన్స్ ని రిప్రజెంట్ చేసి చూపిద్దాము అనే ఒక సజెషన్స్ తోటి క్లయింట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ డిజైన్ అయితే చేసి మేము అక్కడ రిప్రజెంట్ చేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు ఎలా వచ్చింది ఏంటిది అండి. అండ్ మోర్ ఓవర్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎలిమెంట్స్ ఎక్కడైతే మిస్ చేయడం లేదు. సో సిమిలర్ గా అలాంటి డిజైన్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకుంటాం. మధ్యలో మాత్రం ఈ కూచిపూడి అండ్ కథకళిని అయితే చూపించడం జరిగింది. అండ్ క్లయింట్ వచ్చేసరికి క్యాష్ కౌంటర్ బ్యాక్ సైడ్ మెనూ బోర్డ్ కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఆ మెనూ బోర్డ్ కోసం అని చెప్పేసి మేము డిజైన్ చేశాక కస్టమర్కి ఇది ఒకటి అయితే సజెస్ట్ చేసాము. ఏంటిదంటే ఫోటో ఫ్రేమ్లో బ్యాక్ ఎల్ఈడి పెట్టి అయితే సజెస్ట్ చేసాము. రీజన్ బిహైండ్ ఎందుకు అంటే కాస్ట్ కటింగ్ ఒకటి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి అక్కడున్న ఎలిమెంట్స్ ట్రెడిషనల్ వేని రిజెంబ్లెన్స్ చేయాలి అని చెప్పేసి ఫోటో ఫ్రేమ్ అయితే సజెస్ట్ చేయడం జరిగింది. మార్కెట్లో అయితే ఎల్ఈడి స్క్రీన్స్ కానివ్వండి, బ్యాక్ లైట్స్ అయితే పెట్టుకుంటే బాగుంటుంది. బట్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారంగా మనకి ఫోటో ఫ్రేమ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మేము ఇదైతే సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ బయటకు వచ్చేసరికి వాళ్ళ దగ్గర చాట్ అండ్ చాయ్ కూడా అవైలబుల్ ఉంది. వాళ్ళ కంప్లీట్ కేఆర్ డిజైన్ అయితే చూడొచ్చు ఎలా చేసాము అని చెప్పేసి. అండ్ ఫైనల్లీ కంప్లీట్ స్టోర్ అయితే ఇలా వచ్చింది. మీరు బయట అబ్జర్వ్ చేయొచ్చు 2 సింప్లీ పరోటా బోర్డ్స్ అయితే ప్రెజెంట్ చేసాము. ఒకటి వచ్చేసరికి కంప్లీట్ వాళ్ళ షట్టర్స్ ఉన్న స్ట్రెచ్ మొత్తాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ సెంటర్ పొజిషన్ ని అయితే చూసుకొని సింప్లీ పరోటాని హైలైట్ చేసాము. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు అయితే చూపించామన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.